తండ్రి అయినటువంటి దేవుని కుమారుని ద్వారా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సకాలంలో చేరువచ్చిన ప్రియులందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆలోచన చేద్దాం కలిసి. దేవుణ్ణి మనుషుడు దర్శించుకోవడానికి ఇష్టపడతారు. ఆ దేవుణ్ణి దర్శించుకోవడానికి ఎంత దూరమైన మనుషుడు ప్రయాణం చేస్తారు. ఇంకా ఆ దరిదాపుల్లోకి వెళ్ళిన తర్వాత కొండ మీద ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రతిమను దర్శించుకోవడానికి మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తారు. వీలుంటే చెప్పులు లేకుండా కూడా పైకి వెళ్తారు. కాబట్టి మనుష్యుడు దైవ దర్శనం అనేటటువంటి ఆ కార్యక్రమాన్ని తన జీవితంలో జరిగించడానికి ఇష్టపడతారు. అప్పుడప్పుడు తలనీలాలు సమర్పించినటువంటి వాళ్ళ యొక్క నెత్తిని చూసినప్పుడు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతామా, అంటే దైవ దర్శనానికి ఎక్కడికి వెళ్తే ఈ కార్యక్రమం చేసుకొచ్చావు అనే ప్రశ్న. అప్పుడు ఏదో ఒక ఊరు పేరు చెప్తారు. ఆ ఊరు దైవ సన్నిధికి నిలయం అన్నట్టుగా భావిస్తూ ఉన్నటువంటి గ్రామం లేకపోతే పట్టణం. అయితే ఇక్కడ మనం సేవించేటటువంటి దేవుడు మనుషుల ఆలోచన వంటివి నా ఆలోచనలు కావు, నా మార్గాలు మీ మార్గాలు అవి వేరుగా ఉంటాయన్న సంగతి మనకు. దేవుడు మనుషులను ఉద్దేశించి మనం మాస్క్ వేసుకున్నాం. ఎవరైనా దగ్గు వచ్చినప్పుడు మాస్కులు తెచ్చిందా పైన ఉన్నాయా మాస్కులు? ఎందుకంటే అన్నిదా భావించదు, అందరూ దగ్గరే కూర్చో ఉంటాం కాబట్టి ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఉండాలని మనం. సో ఇక్కడ మనం ఆలోచన చేసేటటువంటి రీతిలో దేవుని యొక్క ఆలోచనల ప్రకారం ఏ మనుషుడైనా అది నడుచుకోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఒక ప్రామాణికమైనటువంటి గ్రంథాన్ని, ముఖ్యంగా చెప్పాలంటే చట్టాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ చట్టంలో ఉన్నటువంటి మాటలు మనం అనుసరించడానికి, ఆలోచన చేయడానికి, వీటిని ఎంతగానో మనం ఎప్పటికప్పుడు ఏం చేసుకుంటూ రావాలంటే అప్డేట్ చేసుకుంటూ రావాలి. ఈ వారం ఏ సంగతి నాతో మాట్లాడతాడు, మాట్లాడిన సంగతిని నేను అనుసరిస్తున్నానా లేదా అన్న సంగతిని తర్వాత రోజుల్లో మనం వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఈ రోజుల్లో మనకు తెలుసు వార ఫలాలు అనేటటువంటివి మనకు తెలుసు. అంటే వారంలో ఒకరోజు మాత్రమే ఆ వార ఫలాలు వస్తూ ఉంటాయి. ఆ వార ఫలాల్లో దినపత్రికను చూసేటటువంటి వారు ఆ దినఫలాలు, రాశి ఫలాలు అనేటటువంటి వాటిని చూసుకుంటూ చాలా సంతృప్తి చెందుతూ ఉంటారు. ఫలానా రాశిలో పుట్టినటువంటి వాడికి ఏం సంభవిస్తుందో అన్న సంగతి, ఈ వారంలో అతని పరిస్థితి ఎలాగుంటుంది, ఈ సంవత్సరంలో ఈ నెలలో అతని పరిస్థితి ఎలాగుంటుంది, ఆ రాశిని బట్టి రాశి ఫలాలను బట్టి ఒక అంచనాకు వచ్చేస్తూ ఉంటారు మనుషులు. అయితే దైవ గ్రంథం చెబుతుంది రేపు ఏం సంభవిస్తుందో అది నీకు తెలియదు. తెలియనప్పుడు మనం ఏ రాశి ఫలాలను ఉద్దేశించో లేకపోతే దిన ఫలాలను ఉద్దేశించో మనం దాన్ని మన జీవితానికి అన్వయించుకుంటే బహుశా అవి సరిపోవు మన జీవితానికి. దైవ గ్రంథం చెప్తున్నటువంటి మాట రేపేం సంభవించో అది నీకు తెలియదు. కాబట్టి రాశి ఫలాలను ఎందుకు నమ్ముతావు? బైబిల్ అనేటటువంటిది దైవ గ్రంథం అన్న సంగతి మనకు తెలుసు. ఆ దైవ గ్రంథంలో దేవుడు తన గురించి మాత్రమే రాయడం కాదు కానీ మనుషుని గురించి కూడా దేవుడు రాయించాడన్న సంగతి మనకు తెలుసు. నిజానికి దేవుని గురించి ఎవరైనా చెప్తే అది బాగుంటుందా? దేవుని గురించి ఎవరైనా చెప్తే అది బాగుండదు, దేవుడే చెప్పాలి. దేవుని గురించి ఎవరు చెప్పినా అది తక్కువే అవుతుంది. కాబట్టి దేవుడే తన గురించి చెప్పాలి. అందుకని ఆయన ఎంచుకున్నటువంటి విధానము ఏ మనుష్యుడి నోటుకుండా అయినా నా గురించి చెప్పదలిస్తే ఆ మనుషుడు సరిగా చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే దేవుని గురించి ఒక అవగాహన అతనికి లేకుండా పోవచ్చు. అందుకనే యేసుక్రీస్తు రాకడకు ముందు తండ్రి దేవుడు తన గురించే తాను చెప్పుకోవడానికి ఒక గ్రంథాన్నే మనకు రాయించాడు. దాన్నే మనం పాత నిబంధన గ్రంథం అన్నాం. కొత్త నిబంధనకు వచ్చేసేటప్పటికి తండ్రి అయినటువంటి దేవుని గురించి చెప్పడానికి మన రక్షకుడైనటువంటి యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు అన్న సంగతి మనకు తెలుసు. ఈ లోకానికి పంపబడినటువంటి యేసు ప్రభువు వారి యొక్క జీవన విధానాన్ని మనం ఆలోచించగలిగితే పరలోకమందున్నటువంటి దేవుని ఒక తండ్రిగా పరిచయం చేసినటువంటి దాఖలాలు మన ముందు ఉన్నాయి.
అందుకనే తండ్రి అయినటువంటి దేవుడు తన గురించి తాను చెప్పుకుంటూ ప్రారంభపు అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అందుకనే ప్రారంభపు వచనం ఇలాగ మనకు సెలవిస్తుంది. దేవుని గురించినటువంటి ఆ కార్యక్రమాల గురించి మాట్లాడుతుంది. ఆది యందు అన్న పదం మనకు కనిపిస్తుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అన్న పదం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను అని చెబుతూ మొదటి దినాన ఆయన చేసినటువంటి పని, రెండవ దినాన ఆయన చేసినటువంటి పని, మూడవ దినాన ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఇలా దేవుడు చేసిన పనులను గురించి దేవుడే రాయించుకున్నాడన్న సంగతి మనకు తెలుసు. దేవుడు చేసిన పనుల గురించి దేవుడే రాయించుకున్నాడు. ఆ తర్వాత చివరి దినాన యేసు తండ్రి అయినటువంటి దేవుడు మనుష్యుణ్ణి నిర్మించాడన్న సంగతి కూడా మనకు తెలుసు. చివరి దినాన మనుష్యుణ్ణి చేసినటువంటి విధానం మనుషుని గురించి రాయించాడు. అంత మాత్రమే కాదు, ఏదేను తోటల గురించి కూడా రాయించాడు. తాను నిర్మించినటువంటి మనుష్యుణ్ణి దేవుడు ఏదేను తోటలో ఉంచాడు. ప్రతిరోజు కూడా చల్లపూట వారితో సంభాషించడానికి, మాట్లాడడానికి, తన యొక్క బంధాన్ని మనుషులతో ఎలా ఉన్నాడో కూడా రాయించినటువంటి సంఘటనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మనిషితో దేవునికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు, వారితో ప్రతి చల్లపూట వారితో మాట్లాడడానికి, ఒక సంబంధ బంధాన్ని కలిగి ఉండడానికి దేవుడు చల్లపూట ఆయన నరునితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నటువంటి పరిస్థితులు మనకు తెలుసు. అంత మాత్రమే కాదు, మీరు నా పిల్లలు, మీరు ఎలా ఉంటే నేను మీ దగ్గర ఉంటానో అన్న సంగతిని గురించి, ఆ విషయాన్ని గురించి అక్కడక్కడ తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ తర్వాత జనసంఖ్య విస్తరించింది. ఎంత విస్తరించిందని అంటే భూమి అనేటటువంటిది, భూమిలో మనకు తెలుసు మనుషులు నివసించేటటువంటి ప్రాంతాన్ని 3 భాగాలు నీళ్లతో నింపి, ఒక భాగాన్ని మాత్రమే మనుష్యులు జీవించడానికి అనుకూలమైనటువంటి ప్రదేశాలను ఏర్పాటు చేశారు. జనసంఖ్య విస్తరిస్తూ ఉంది. విస్తరించినటువంటి జనసంఖ్య దేవుణ్ణి ఏం చేస్తున్నారంటే దేవునికి గోపురాలు కట్టేటటువంటి స్థితికి వచ్చేసినారు. ఒక ఇశ్రాయేలు మాత్రమే దేవుని జనాంగం అన్న సంగతి, దేవుడు వారిని ఎన్నుకున్నాడన్న సంగతి మనకు బాగా తెలుసు. కానీ మిగిలినటువంటి జాతుల వాళ్ళు ఊరికొక దేవుడు, తమ దేశానికి ఒక దేవుడు, తమ జాతికి ఒక దేవుడు అన్నట్టుగా దేవుళ్ళు ఏం చేసుకున్నారంటే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారన్న సంగతి మనకు తెలుసు. నిజంగా మనకు తెలుసు, చాలా మంది పెద్ద పెద్ద వారి దగ్గర ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అంటే వయసులో కావచ్చు, లేకపోతే అధికారంలో కావచ్చు, లేకపోతే సంపన్న కుటుంబాలతో కూడా కావచ్చు. ఆ మధ్య నేను ఒక డాక్టర్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ రూమ్ నిండా ఆయన కంటే పెద్ద డాక్టర్ల ఫోటోలతో ఆయన దిగించుకున్నటువంటి ఫోటోలు నాకు చూపిస్తూ ఉన్నాడు. అంటే ఆయన జస్ట్ ఆర్ఎంపీ డాక్టరే. నెల్లూరులో ఉన్నటువంటి పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర ఆయన నిలబడి ఫోటోలు దించుకున్నటువంటి ఫోటోలు తీసుకొచ్చి చుట్టూరు దగ్గర చేసుకున్నాడు. అంటే తన దగ్గరకు వచ్చే పేషెంట్లకి ఏం చెప్తాడంటే, ఇదిగో నాకన్నా పెద్ద డాక్టర్, ఆయనతో నాకున్నటువంటి ఆ సన్నిహిత బంధం అనేటటువంటిది ఎంత బాగా లేకపోతే నాతో ఆయన ఫోటో దిగుతాడు అన్నట్టుగా చూపించుకుంటాడు. అంటే లోకంలో మనం ఎలా ఉంటామని అంటే, మనకంటే గొప్ప వాళ్ళతో ఫోటో తీయించుకోవడానికి ఇష్టపడతాం. మనకన్నా గొప్ప వాళ్ళు నిజంగా వాళ్ళ చూపు మనం ఎందుకు పెడితే బాగుంటుంది అనుకుంటాం మనం. ఇవన్నీ మనకు బాగా తెలుసు. కానీ దేవుడి విషయంలో కాదు. దేవుడు అనే పదం వెనకాల మనకు కనిపిస్తున్నటువంటిది ఆయన మహోన్నతుడు, ఆయన మహాగణుడు, ఆయన ఉన్నవాడు. కాబట్టి ఆయన మాత్రం ఎలా ఆలోచిస్తున్నాడంటే మనుషుల వద్దకు తానే వెళ్ళాలని కోరుకుంటున్నాడు. మనుషులేమో ఉన్నత గొప్పవారిని దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర తీసుకునేటటువంటి ఫోటోలు అవి చూపించుకుంటూ ఉండడానికి వాళ్ళు ఇష్టపడతారు. బట్ గొప్పవాడైనటువంటి దేవుడు మనుషులందరికంటే గొప్పవాడు, భూరాజుల కంటే గొప్పరాజు, భూ సంపన్నుల కంటే బాగా సంపన్నుడైనటువంటి దేవుడే అతి సామాన్యుడైనటువంటి మనుషుల్ని దర్శించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అంటే ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి ఆలోచన. లోకంలో ఉన్నటువంటి దేవతలు, దేవుళ్ళు, మనుషులు తమ దర్శనానికి రావాలన్నట్టుగా వాళ్ళ యొక్క దర్శన విభాగాలు అనేటటువంటి మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రత్యేక దర్శనం,
సర్వదర్శనం, ఇవన్నీ మనకు వినిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్క దర్శన విధానాన్ని మనం ఆలోచన చేస్తే దానికి ప్రత్యేకమైనటువంటి రుసుని అంటే డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. ఇక ఆ దేవుణ్ణి దర్శించుకోవడానికి విభిన్నమైనటువంటి పద్ధతులను మనుషులు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. నాకు చెప్పాను కదా, మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళే పద్ధతి ఒకటి, నడుచుకుంటూ వెళ్ళే పద్ధతి ఒకటి, ఆ నడకలో కూడా చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళి ఆయన దర్శనం చేసుకునేటటువంటి పద్ధతి ఒకటి, ప్రతి మెట్టుకు పూజలు చేయిస్తూ ప్రతి మెట్టుకు ఒక దీపారాధన జరిగిస్తూ వెళ్ళేటటువంటి పద్ధతి ఒకటి. అంటే ఇవన్నీ ఎందుకయ్యా చేస్తున్నారంటే దేవుణ్ణి దర్శించుకోవడానికి. కానీ బైబిల్ చెప్తున్నటువంటి దేవుడు మనుషుడు నన్ను దర్శించుకోవడం కాదు, నేనే మనుషుణ్ణి దర్శించుకోవాలన్న ఆలోచన. నిజంగా మనకు తెలుసు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళతో ఉండాలని కోరుకుంటారన్న సంగతి మనకు తెలుసు. పెద్దవాడైనటువంటి ఏ ఒక్కడు కూడా ఆ చిన్న వాళ్ళతో సహవాసం చేయడానికి లేకపోతే మాట్లాడడానికి ఏమైనా ఇష్టపడతాడా అంటే ఇష్టపడతాడు. మనకు తెలుసు కదా, మన వీధిలో లేకపోతే మనం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక వార్డు మెంబర్గా ఉండేటటువంటి అతను, ఒక వార్డు మెంబర్ అంటే ఈ వార్డులో నివసించేటటువంటి మనం ఇక్కడ ఒక అధికారాన్ని మనం పొందాలి అని అంటే ఒక కార్పొరేటర్తో మన యొక్క సన్నిహిత సంబంధాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ఒక కార్పొరేటరు తన యొక్క ప్రాతినిధ్యాన్ని అలవాటు చేసుకోవాలి, లేకపోతే తన యొక్క ప్రాతినిధ్యాన్ని స్థిరపరచుకోవడానికి ఒక ఎమ్మెల్యే దగ్గర అతను చాలా చనువుగా ఉండడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే తన యొక్క పోస్టు లేకపోతే తనకు రావాల్సినటువంటి ఆ కార్పొరేటర్ పదవి అనేటటువంటిది దక్కించుకోవడానికి తనకంటే ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేకు అతడు సన్నిహితుడిగా లెక్కించబడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఇక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఒక మినిస్టర్తో సన్నిహితంగా ఉండడానికి ఇష్టపడతాడు. ఇక మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక సీఎంతో సన్నిహిత సంబంధాన్ని కలిగినటువంటి వాడుగా కనపరుచుకుంటూ ఉంటాడన్న సంగతి. ఇక సీఎం అని అంటే ఒక పిఎంతో ఒక సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వాడుగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఇలా ఉండాలని కోరుకుంటూ ఉంటారు మనుషులు. కానీ ఒక సీఎం ఒక కార్పొరేటర్తో ఎప్పుడైనా సన్నిహితంగా ఉండాలని కోరుకుంటాడా? లేకపోతే ఒక వార్డులో నివసిస్తున్నటువంటి మనిషితో తన యొక్క సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుకుంటాడా అని అంటే ఉండదు. కారణం ఏంటంటే వాళ్ళ స్థాయి చాలా పెద్దది. కానీ దేవుడు అలాంటి వ్యక్తి కాదు. ప్రేమటువంటి వాళ్ళు, ఆయన స్వయంభవుడు, ఇంకా చెప్పాలంటే సార్వభౌముడు, సర్వశక్తిమంతుడుగా ఉన్నటువంటి పిలువబడుతున్నటువంటి దేవుడు అంత గొప్పవాడు కదా. మరి అంత గొప్పవాడైనటువంటి దేవుడు నేను మనుషులకు దగ్గరగా ఉండాలని కోరుకునేటటువంటి ఆ స్థితిని కలిగి ఉన్నాడన్న సంగతిని మనం మర్చిపోతున్నాం ప్రతిసారి. అంత గొప్పవాడైనటువంటి దేవుడు నేను మనుషునికి దగ్గర అవ్వాలని కోరుకుంటున్నాడు. మనుషులకు దగ్గరగా, మనుషులకు సమీపంగా, మనిషితోనే తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అని అంటే ఇది గొప్ప ఆలోచన కదా. అందుకని ఒకసారి మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనాన్ని ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు అన్నాడు. మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. ఏ గొప్ప జనానికి ఏ గొప్ప దేవుడు సమీపముగా ఉన్నాడు. మరియు అంటే ఇక్కడ అర్థమవుతుందా? ఇంత గొప్ప జన సమూహం మనం కలిగి ఉన్నాము, ఇంత జాతి మనది, ఇంత జాతి అయినటువంటి మనకు ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. చూసారు? ఈ మాట ఎవరంటున్నారు, ఎవరితో అన్నారు, సందర్భం ఏంటి అని మనం ఆలోచించగలిగితే నిజంగా ఈ మాట పలుకుతున్నది ద్వితీయోపదేశకాండం రాసినటువంటి మోషే గారు. ఎవరితో అన్నాడు అని అంటే ఇశ్రాయేలుతో అంటున్నాడు. జాతిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నిజంగా ఇక్కడ ఈ యొక్క విధానాన్ని మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది అని మనం ఆలోచించగలిగితే నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా
మోషే గారు ఈ మాట చెప్పేటప్పటికి మొదటి జనరేషన్ అంతా కాస్త ఏమైపోయింది అని అంటే కలరాసిపోయింది. అంటే ఐగుప్తులో నుంచి కాలు బయట పెట్టినటువంటి 6 లక్షల కాలు బలం పురుషుల సంఖ్య అని మనం విన్నాము. కానీ ఎప్పుడైతే వాళ్ళు కానాను దేశానికి చేరుకునేటప్పటికి ఆ 6 లక్షల కాలు బలం పురుషుల సంఖ్యతో పాటు ఎవరైతే మిగిలినటువంటి స్త్రీలు, వృద్ధులు, పిల్లలు అందరూ కూడా ఏమైపోయారంటే చనిపోయారన్న సంగతి తెలుసు. వారి తర్వాత వచ్చేటటువంటి జనరేషన్ అనగా అక్కడ బయట అడుగుపెట్టినటువంటి ఒక కాలేబు, యెహోషువ ఈ గుంపులో ఉన్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి జనరేషన్ కి మోషే గారు చెప్తున్నటువంటి మాట నిజంగా మనకు తెలుసు. ఈ యొక్క 2వ తరంతో మోషే గారు మాట్లాడుతున్నటువంటి ఈ 2వ ఉపదేశం అన్నమాట. అందుకని ద్వితీయోపదేశము అన్న పదం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ద్వితీయోపదేశ కాండము అన్న పదం 2వ ఉపదేశాన్ని ఇక్కడ మోషే గారు చెబుతూ నిజంగా మనం మొరపెట్టినప్పుడల్లా మన దేవుడు మనకు సమీపంగా ఉన్నాడన్న పదాన్ని వాడుతున్నాడు. అదేనా? ఎలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనములకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు మీరు చెప్పండి అన్నాడు. కూర్చోబెట్టి ఏ జాతికి, ఏ జనానికి ఏ దేవుడు అంత సమీపంగా ఉన్నాడు అంటే మన దేవుడే మన జాతికి, మన జన సమూహానికి ఎలా ఉన్నాడంట? సమీపంగా ఉన్నాడు అని చెబుతూ దేన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే, ఇదిగో ప్రారంభంలో మనం ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పుడు ఫరో యొక్క రథాలు మనల్ని వెంబడిస్తున్నప్పుడు, ముందు పక్క ఎర్ర సముద్రం ఉన్నప్పుడు ఎటు పోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఒకటి ఫరో యొక్క ఆ సైన్యానికి బలైపోవాలి, లేకపోతే ముందుకు అడుగు పెడితే ఎర్ర సముద్రంలో పడి మరణించాలి. అంటే ముందు వెనక గొయ్యి అన్నట్టుగా ఆ రోజుల్లో వారికి సంభవించినటువంటి ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడికి వారు మొరపెట్టినప్పుడు దేవుడు ఎంత సమీపంగా లేకపోతే ఎర్ర సముద్రాన్ని ఏం చేసిన దాఖలాలు మనకు కనిపిస్తాయి. 2 పాయలుగా చేసినటువంటి దాఖలా. అంటే మనం మొరపెట్టినప్పుడల్లా, అందుకని ఆయన చెప్పారు, మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నాడా? సమీపముగా ఉంటేనే కదా నువ్వు వెంటనే మొరపెట్టినప్పుడు ఏం జరిగింది నీకు అంటే సముద్రం 2 పాయలైంది అని. ఇంకా అంత మాత్రమే కాదు, నిజంగా ఆయనకు మొరపెట్టిన ప్రతిసారి మాకు ఆకలిస్తుందా అని అంటే ఆ ఆకలికి కూడా తినే పదార్థాలను కూడా మెను వాళ్లే చెప్తున్నారు జనాభా. మాకు మాంసము ఎవరు పెడతారు? మేము తినిన కీరకాయలు, దోసకాయలు ఇక్కడ మాకు జ్ఞాపకానికి వస్తున్నాయి అన్నప్పుడల్లా నిజంగా తండ్రి అయినటువంటి దేవుడు వారి మొర విన్నప్పుడు మాంసం ఎవరు పెడతారని అంటే పూరేలు పెట్టలు అక్కడికి వచ్చి వాలిపోయిన సందర్భాలు, ఫ్రై అయిపోయిన సందర్భాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. దానికి సంబంధించిన పూరేలు పెట్టల మాంసం ఇప్పుడు మనకు ఉంది. ఒక్కొక్క పెట్ట ఒక్కొక్కటినో చెప్తాను. నేనేం చెప్తున్నాను అంటే నువ్వు మొరపెట్టినప్పుడల్లా నీ ఆకలిని తీర్చడానికి దేవుడు సమీపంగా ఉన్నాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ద్వితీయోపదేశకాన్ని అంటే 2వసారి ఉపదేశించేటటువంటి ఈ ఉపదేశంలో నీకు ఆకలి వేసినప్పుడు నీకు అన్నం పెడుతున్నటువంటి దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. నువ్వు దాహం వేసినప్పుడు కూడా, నువ్వు మొరపెట్టినప్పుడు కూడా దాహాన్ని నువ్వు తీర్చేటటువంటి దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు అన్న సంగతి. అంత మాత్రమే కాదు, అంటే భౌతిక సంబంధంగా మనం బ్రతకడానికి మనకు అవసరమైనటువంటి వాటిని దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడన్న సంగతి కూడా మనకు తెలుసు. ఎంతగా దయచేస్తున్నాడు అని అంటే ఇదిగో ఏ వ్యక్తి కూడా ఆ దేవుని మాట వినినటువంటి వ్యక్తి, ఏ వ్యక్తి నశించకూడదు అనేటటువంటి విధానంలో తండ్రి అయినటువంటి దేవుడు వారికి అందరికీ సమస్తాన్ని సమకూరుస్తున్నటువంటి దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. అంత మాత్రమే కాదు, 40 సంవత్సరాల ప్రయాణంలో ఏ మనుషుడైనా నాకు కాళ్ళు నొప్పి, కాళ్ళు వాసిపోయాయి, నేను నడవలేనన్న దాఖలాలు ఉన్నాయా? లేవు. బట్టలు ఉతుక్కోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ఇంకా చెప్పాలంటే శత్రువులు మన మీదకి వచ్చినప్పుడల్లా నిజంగా మనం మొర విన్నటువంటి తండ్రి అయిన దేవుడు ఏం చేసినాడంటే ఆ రాజుల పట్ల, శత్రు రాజ్యాల పట్ల మనకి ఏం చేశాడంటే విజయాన్ని చేకూర్చినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి మోషే ఏం చెప్తున్నాడంటే ఏ జాతికి
మనం మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు, మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడైనా ఈ మాట వినిపిస్తూ ఉందా? ఆయనకి అసలు వింటున్నారా? అసలు సమీపంగా ఉన్నారా అని మాట్లాడుతున్నాడు ప్రేమటువంటి వాళ్ళు. అంటే మన దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు, ఉన్నవాడు అన్న పదాలను అక్కడ తెలియజేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఆయన మనుషులకు దూరంగా ఉండేవాడు కాదు. అందుకనే మనిషి దేవుని దగ్గరకు వస్తే నిజంగా దేవుడేమో మైలు పడిపోతాడు కాబట్టి మీరు దూరంగా ఉండన్న పద్ధతిని మనం చూస్తూ ఉన్నాం ఆయా దేవాలయాల్లో. అమ్మో, మీరు ఎంతవరకు రావాలంటే దేవుని విగ్రహం ఇంత దూరం ఉంటే దేవుని దర్శించే మనుషుడు ఎంత దూరంలో ఉండాలి? అక్కడి నుంచి ఒక అడుగు కూడా ముందుకు వేయడానికి వీలేదు. ఆ దారినట్టే తోసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒకవేళ అక్కడి నుంచి ఏదైనా సామాన్యుడు లోపలికి అడుగు పెట్టాడా, ఇక అదంతా దేవాలయం అంతా ఏమైపోయింది అనుకుంటారు? మైలైపోయింది. కాబట్టి దానికి ఇంకా మళ్ళీ మూసేసి చాలా రకాలైనటువంటి తత్వంగాలు చేస్తున్నారు అన్న సంగతి తెలుసు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, బైబిల్ చెప్తున్నటువంటి దేవుడు, బైబిల్లో చెప్తున్నటువంటి ప్రతి మాట ఎంత గొప్పదిగా ఉందో మనం ఆలోచన చేయాలి. అందుకనే లోకంలో మనిషికి ఒక అంటరానితనాన్ని కనిపెట్టేసి అంటరానితనంగా మనుషులను దూరం చేసేటటువంటి పరిస్థితి ఉంటే నిజంగా పర్లేదండి. కానీ దేవునికి మనిషిని కూడా ఏ పదాన్ని అంటగట్టేస్తున్నారని అంటే ఒక అంటరానితనంగా అడ్డుకట్ట వేసేసి మనుష్యుణ్ణి దైవ సన్నిధానంలోకి, లేకపోతే దేవుని యొద్దకు, వారు అనుకున్నటువంటి ఆ ప్రతిమ యొద్దకు రావడానికి కూడా మనుషులే ఇష్టపడలేదన్న సంగతి మనకు బాగా తెలుసు. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, అంత గొప్ప దేవుడే మనుషుని దగ్గరకు రావడానికి, లేకపోతే మనుషుని దర్శించుకోవడానికే దేవుడు ఇష్టపడుతున్నాడు అన్న సంగతి ఏ మనుషుడికి అర్థమవుతుంది ఈరోజు చెప్పండి? ఇది అర్థం కాకే మనుషులు ఏమంటున్నారని అంటే, మేము ఫలానా దేవాలయానికి వెళ్ళాలి, మేము ఫలానా వెలంగాణిని దర్శించుకోవాలి, లేకపోతే ఫలానా గుణదలను దర్శించుకోవాలి, లేకపోతే ఇంకా ఏదైనా క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి కొన్ని పుణ్యక్షేత్రాల పేర్లు చెప్పుకుంటారు, హైందవ సమాజానికి సంబంధించిన కొన్ని పుణ్యక్షేత్రాల యొక్క స్థలాలను దర్శించుకుంటారు. ఇక ముస్లింల సంగతి 6కు సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి వాటిని దర్శించుకుంటారు. కానీ ఇవన్నీ కాదు, తండ్రి అయినటువంటి దేవుడే మనుషుడైనటువంటి నువ్వు ఎక్కడున్నా కూడా నిన్ను దర్శించుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడన్న సంగతి ఏ గ్రంథాలు చెప్పట్లేదు ప్రేమటువంటి వాళ్ళు, ఒక దైవ గ్రంథమైనటువంటి బైబిల్ తప్ప. ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం. మనుషుల్ని దర్శించాలి దేవుడు అని అంటే ఆయన కొన్ని ఏం చెప్తున్నాడంటే కొన్ని విధానాలైన మనుషుడు ఈ రకంగా ఉండి దర్శించుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నట్టుగా మాట్లాడతాం. ఒకసారి 34వ దావీదు కీర్తన 18వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, విరిగిన అన్నాడు, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు అన్నాడు. ఆసన్నుడు అంటే సమీపముగా ఉన్నవాడు అని అర్థం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. నలిగిన మనస్సు గలవారిని ఏం చేస్తారంటే ఆయన రక్షించును. అందుకనే విరిగిన హృదయము నలిగిన మనస్సు వీటి కలిగినటువంటి వాళ్ళని ఏం చేస్తాడంట? దేవుడు ఏం చేస్తాడని అంటే వారిని రక్షిస్తాడు, వారికి సమీపముగా ఉంటాడు అన్న సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా దాని తర్వాత వచ్చిన అయితే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. చూసారా? నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఇక్కడ చాలు. నిజంగా మనం ఆలోచించగలిగితే లోకంలో మంచి పనులు చేసేటటువంటి వారు అనేక మంది ఉండొచ్చు, కానీ అనేకుల వల్ల వారికి నష్టాలు కలుగుతాయన్న సంగతి మనకి బాగా తెలుసు. అంటే ఇంత యథార్థంగా బ్రతికేటటువంటి నాకే ఇన్ని కష్టాలు అన్నట్లుగా ఉంటది. కాబట్టి నేను యథార్థతను ఏం చేస్తానని అంటే వదిలేస్తాను, నాకు అవసరం లేదు.
ఇంత న్యాయంగా నేను పని చేసుకుంటూ ఉంటే, ఇంత న్యాయంగా నేను నా జీవితాన్ని కనపరుస్తూ ఉంటే ఇన్ని నిందలా, ఇన్ని అపనిందలా అన్నట్లుగా కొన్నిసార్లు ఆ జీవితాన్ని గురించి వ్యక్తమైపోయినటువంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. ఇంకా యథార్థత నేను బ్రతకడాల్సిన అవసరత నాకు లేదు అని. అందుకనే తండ్రి అయినటువంటి దేవుడు విరిగిన హృదయం, అందుకనే బ్రోకన్ హార్ట్ అంటాం. అంటే అప్పుడప్పుడు కూడా మనం అంటూ ఉంటాం, నా మనసు ఇదిసేసావు కదరా నువ్వు అంటుంటాం, నా మనసును నలిపేసావు కదా అంటుంటాం. అంటే నీ వల్ల, అంటే నువ్వు చేసినటువంటి కార్యక్రమాల వల్ల నా మనసు ఏమైపోయింది, విరిగిపోయిందని అంటూ ఉంటాం. అందుకనే హృదయం విరిగితే నిజంగా దేవుడు ఆసన్నుడు అవుతాడా? హృదయం విరిగిపోతే, హృదయం నలిగిపోతే దేవుడు ఆసన్నుడు అవుతాడా? అందుకనే విరిగినటువంటి హృదయం ఎలా ఉంటది అన్న విషయాన్ని మనం ఆలోచన చేసుకుంటే, విరిగినటువంటి నలిగినటువంటి హృదయాలు ఎవరికైతే ఉంటాయో వారి దగ్గరకు దేవుడు దర్శిస్తాడంట. వారిని దర్శిస్తాడా ఆయన అంటే అవును ప్రియమైనటువంటి వారు. ఒకసారి మళ్ళా కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కీర్తనల గ్రంథం దహన బలి నీకు ఇష్టమైనది కాదు, అదిగో దహన బలి నీకు ఇష్టమైనది కాదు, నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసే, అదిగో దేవునికి ఇష్టమైనది ఏంటంట, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలులు. బాగా ఆలోచన చేయండి. ఏదైనా మనం షాప్లోకి వెళ్ళి కొనడానికి ఇష్టపడినప్పుడు ఒక కొత్త వస్తువు అది బాగా విరిగిపోయింది అనుకోండి, విరిగిపోయిన దాన్ని అబ్బా దీనికోసమే వచ్చానండి నేనని కొనుక్కుంటావా బిల్లు వేయించుకొని? లేదు. మనం కొనే వస్తువు ఏదైనా కూడా చుట్టూరు తిరిగి మరి చుట్టూరు చూసి మరి ఒక చిన్న స్క్రాచ్ ఉన్నా కూడా మనం ఏం చేస్తామనంటే దాన్ని పక్కన పెట్టేస్తాం. ఆ మధ్య మేము కొన్ని ట్రేలు కొనడానికి వెళ్ళినప్పుడు ఆ ట్రే మాకు ఇచ్చేవాడు ప్రతి దాన్ని ఓపెన్ చేసి మరీ చూపించి మరీ ఇస్తాను. ఎందుకయ్యా కొత్తవే కదా అంటే లేదు సార్ కొన్ని ఏమో విరిగిపోయే వస్తాయి మా దగ్గరికి అంటే విరిగిపోయినట్టువే మాకు కావాలని మేము అన్నామా? విరిగిపోయింది ఏదన్నా ఉంటే ఏం చేస్తున్నాడు, అంగడివాడే పక్కన పెట్టేస్తున్నాడు. అసలు తీసుకోవడానికి మనకు అంతకంటే ఇష్టం ఉండదన్న సంగతి మనకు తెలుసు. అంటే గీతలలో కూడా మనం ఇష్టపడమా? కానీ విచిత్రం ఏంటంటే దేవుడు విరిగిపోయిన మనస్సు కలిగినటువంటి వారే నాకు ఇష్టమైనటువంటి వారు అన్నాడు. విరిగినటువంటి మనస్సు కలిగినటువంటి వారే నాకు కావాలన్నాడు. ఎందుకు అలా కోరుకున్నాడు అని అంటే, నిజంగా మనం ఆలోచన చేస్తే విరిగిన దానిలో నుంచి, అంటే నలిగినటువంటి దానిలో నుంచి నిజంగా మనం ఆలోచన చేస్తే మనకి ఆకాశంలో మేఘాలు మనకు కనిపిస్తాయి. కానీ మేఘాలు కనిపించినప్పుడల్లా మనకి వాతావరణం ఏమైనా మేఘావృతమయ్యి వర్షాలు పడతాయంటే కాదు, అవి ఎక్కడైనా కొండను లేకపోతే చెట్లను, అందుకని చెట్లు పెంచమని చెప్తూ ఉంటారు. చెట్లను ఢీకొట్టినప్పుడు మేఘాలు ఏమవుతాయంటే పగులుతాయి. అప్పుడు అందులో ఉన్నటువంటి నీళ్లు వర్ష రూపంలో మనకి పడుతుందన్న సంగతి మనకి బాగా తెలుసు. అంటే ఇక్కడ వర్షాలు కురవడం అనేటటువంటి కార్యక్రమం, మేఘాలు దట్టమైనటువంటి మేఘాలు నీటిని మోసుకెళ్తూ ఉన్నప్పుడు, చెట్లను ఢీకొన్నప్పుడు, ఆ కొండలను ఢీకొన్నప్పుడు ఏమవుతాయంటే అందులో ఉన్నటువంటి నీళ్లు అనేటటువంటివి నదుల రూపంలోకి వచ్చి ఆ తర్వాత మన చెరువుల్లోకి నిండి ఆ తర్వాత మనకి పంటలు, ఆ తర్వాత వాటిని భుజించడానికి మన ఆకలి తీర్చేటండి. అంటే ఇవన్నీ మన జీవితంలో మనకు కలగాలి అని అంటే మనకు వర్షం అనేటటువంటిది మనకు కంపల్సరీ. కాబట్టి ఇక్కడ రైతు కూడా చూడండి, ఎప్పుడైతే వర్షాభావంతో భూమి కొన్నిసార్లు వర్షాలు లేకపోవడం వల్ల పగిలిపోయి ఉంటుంది, అది నెర్లిచ్చేసి ఉంటుంది. నెర్లిచ్చినటువంటి దాన్ని మళ్ళా నీళ్లు పోసి ఏమన్నా సర్దుం చేస్తాడంటే కాదు, మళ్ళా తాను కూడా ఏం చేస్తాడంటే ఒక నాగల్ని పెట్టి దాన్ని కూడా దున్నుతాడంటే వేరు చేస్తాడనమాట. ఇంకా బాగా పంటను పండించడానికి ఏం చేస్తాడని అంటే విరిగిన నేల ఇంకా విరిగిపోయేటట్లుగా చేస్తాడు. అంటే విరిగినటువంటి నేల ఏం చేస్తాడని అంటే, అందుకనే కదా దున్నేటప్పుడు అతను చదువు చేసే కార్యక్రమం కాదు ఇది, భూమిని కూడా ఏం చేస్తాడని అంటే దున్నుతాడు, దాన్ని ముక్కలుగా చేస్తాడు, పిండిగా చేస్తాడు మట్టిని ఇంకా కావాలని. అలా చేసినప్పుడే ఆ పొలం మంచి ఫలాన్ని ఇస్తుందన్న సంగతి మనకు బాగా తెలుసు. అందుకని విరిగిన మనస్సే ఆయనకు ఇష్టం అన్న సంగతిని గురించి మాట్లాడుతున్నాడు. మనకు తెలుసు కదా, ఈ 51వ దావీదు కీర్తన రాసింది ఎవరు? దావీదు గారు. అందుకని ఆయన చెబుతూ 17వ వచనంలో ఏం చెప్తున్నాడు ఆయన? విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అంటే దేవుడు లక్ష్యం చేసేది వేటిని? విరిగిన నలిగిన
హృదయములను దేవుడు లక్ష్యం చేస్తాడు. మనమైతే పాలు విరిగిపోయాయి అనుకోండి, ఏం చేస్తాం? అంతే కదా, లేకపోతే బెల్లం వేసుకుని దాన్ని మరొక రకంగా వేసుకుని తినేస్తాం. అంటే పాలు విరిగిపోతే మనకు నష్టం, మనసు విరిగిపోతే దేవునికి ఇష్టం. ఎందుకు? విరిగినటువంటి నేల ఎలా మంచి ఫలితాన్ని ఇస్తుందో, విరిగినటువంటి మనస్సు, విరిగినటువంటి హృదయం, నలిగినటువంటి హృదయం దేవుడు లక్ష్యం చేస్తున్నాడు. నిజంగా ఈ మాట 51వ కీర్తన రాయడానికి గల కారణం పైన అందులో చిన్న అక్షరాలతో మనకు కనిపిస్తాయి. బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన అన్నాడు. ఇక్కడ ఏం జరిగిందని అంటే, బత్షెబా యొద్దకు పోయినాడు దావీదు. బత్షెబాను చూశాడు. అసలు అందరూ ఎక్కడున్నారు? ఆ దేశంలో ఉన్నటువంటి సైనికులందరూ కూడా ఎక్కడున్నారు? యుద్ధంలో ఉన్నాడు. వెంటనే బత్షెబా భర్తను పిలిపించేసినాడు, నువ్వు రా అన్నట్టుగా. నిజంగా చూడండి, బత్షెబా భర్త ఎలాంటి వాడని అంటే, ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళిరాయని రాజే అతనికి అధికారం ఇచ్చినా కూడా అతను ఎక్కడ పడుకున్నాడో తెలుసా? రాజు అంతఃపురం ముందు బయట రోడ్ల పక్కల పడుకుంటున్న మనుషులు వాళ్ళ దగ్గర పడుకొని తెల్లారి యుద్ధానికి వెళ్ళిపోయినాడు. యుద్ధానికి వెళ్ళిపోతాడు, ఎట్లాగ ఇంటికి వెళ్ళాడన్న తెలిసి ఒక చీటీ రాసి పంపిస్తాడు, ఈయన ముందు వరుసలో పెట్టి లేపేసి అని. నిజంగా మనకు తెలుసు, బత్షెబా యొక్క భర్త యొక్క ఆలోచన మనం గమనించగలిగితే, అందరూ ఎక్కడున్నారంటే యుద్ధంలో ఉన్నారు, నేను మాత్రం ఇక్కడ భార్య దగ్గర ఉండాలా? అతని ఆలోచన చూడండి ఎలాగో. అందరూ యుద్ధంలో ఉన్నారు, నేను మాత్రం ఇక్కడికి వచ్చి నేను కాపురం చేయడానికి తనకి ఇష్టపడలేదు ప్రేమటువంటి వాళ్ళు. అప్పుడప్పుడు కూడా మనం చూడండి, అందరూ పనులు చేస్తున్న ఫోటోలు మీకు పంపిస్తుంటాం. అప్పుడప్పుడు మనం ఏం చేస్తుంటాం? ఇళ్ళలో టిఫిన్ చూస్తుంటాం, టీవీ చూస్తుంటాం. ఇక్కడేమో పని చేసే వాళ్ళ యొక్క పరిస్థితి నీకు అర్థమవుతుంది, కానీ మనం ఎక్కడ ఉంటామని అంటే మన పనుల్లో ఉంటాం. ఆ రోజు బత్షెబా భర్త చేసింది అదే. అందరూ యుద్ధంలో ఉంటే నేను వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి కాపురం చేయడం ఏంటి? ఇది మంచి పద్ధతి కాదు. నా సహోదరులందరూ అక్కడ పని చేస్తూ ఉంటే నేనేది నా ఇష్ట ప్రకారం తిరుగుతున్నాను, నా ఇష్టం వచ్చిన దగ్గరకు పోతున్నాను? ఏం చేయరండి అక్కడ. ఇక్కడ క్లాస్ జరుగుతుంది, మీరు ఎక్కడ ఉంటారో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఒక బుధవారం తరగతి జరుగుతున్నా కూడా మనం చేసే పనులు ఎలా ఉంటాయో ఒకసారి గుర్తు చేసుకోండి. స్నేహితుడింటికి వెళ్తావా? రాత్రి అయినా కూడా ఉద్యోగాలు డ్యూటీలు ఉన్నాయా? మనకి ఉండవు. అయినా కూడా మనం ఇక్కడికి రావడానికి ఇష్టపడం. ఒకసారి మీకు ఈ బత్షెబా భర్త, ఏం పేరు ఆయన పేరు? ఊరియాని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంత మైండ్ సెట్ కలిగినటువంటి వాడంటే, ఇక్కడ నేను ఉండడం ఏంటి, అక్కడ నా వాళ్ళు యుద్ధం చేయడం ఏంటి, కాబట్టి నేను ఉంటే ఎక్కడ ఉండాలి? అక్కడ ఉండాలనుకుంటున్నాడు. అలాంటి వ్యక్తిని ఏం చేశాడు తెలుసా దావీదు? ముందు వరుసలో నిలబెట్టి లేపించేసినాడు. అందుకని నాతాను వచ్చాడు. చక్రవర్తిని కదా అని అనుకోలేదు, చక్రవర్తి కదా అని నాతాను కూడా ఫీల్ అవ్వలేదు. నువ్వు చేసింది ఏంటో తెలుసా? అది యుద్ధంలో దేశం కొరకు వాడు మన రాష్ట్రం, మన దేశం కొరకు ఆడు యుద్ధం చేస్తుండే. నిజంగా చెప్పాలంటే ఊరియా అన్య జాతికి సంబంధించినటువంటి వాడు. అయినా కూడా రాజు పట్ల ఎంత భక్తిని కలిగి ఉన్నాడు, తన దేశం పట్ల ఎంత భక్తిని కలిగి ఉన్నాడో. నిజంగా రాజే స్వయాన అనుమతినిచ్చినా కూడా అతను తన ఇంటికి పోవడానికి ఇష్టపడలేదు ప్రేమటువంటి వాళ్ళు. ఎందుకంటే నాతో యుద్ధం చేసేటటువంటి వాళ్ళంతా, నేను వాళ్ళతో పాల్గొనేటటువంటి పరిస్థితి నా దగ్గర ఉండాలి, కానీ నేను ఇక్కడ ఉండడం ఏంటి? ఇక్కడున్నా నేను అసలు అలాంటి కార్యక్రమానికి నేను పోకూడదు అనేటటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు అని అంటే, అలాంటి వ్యక్తిని చంపిన తర్వాత నాతాన్ అనేటటువంటి ప్రవక్త వచ్చి మందలించిన తర్వాత ఏమన్నాడు అని అంటే, అప్పుడు విరిగి బల్యమేం కాదు, విరిగి నలిగిన హృదయం. నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ గద్దింపుకు లోపడినటువంటి దావీదు కన్నీళ్లు పెట్టుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. అందుకనే నిజంగా అప్పుడే ఆయన రక్షణకు కారకుడైనాడు ప్రియమైనటువంటి వాళ్ళు. కారణం ఏంటంటే ఒప్పుకున్నాడు, ఆ తర్వాత తప్పుకున్నాడు, దేవుడు ఆయనకు సమీపంగా వచ్చాడు. అందుకని దావీదుని గురించినటువంటి మాటలు మనకు తెలుసు. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని చెబుతూ నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చినటువంటి వ్యక్తి అన్న పదాన్ని మనకి ఇక్కడ కనబడుతుంది. అందుకని ఊరియా జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ప్రేమటువంటి వాళ్ళ తను దేశం కొరకు ఎంతగా పాటుపడినటువంటి వ్యక్తి మనకు అర్థమైనప్పుడు, ఇక్కడ మనం కూడా తండ్రి అయినటువంటి దేవుడు మనకు ఎన్నో సదుపాయాలు మనకు అనుగ్రహించాడు.
దాన్ని అనుభవించడానికి కావలసిన ఆయుష్ని ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. అయినా మనం ఏం చేస్తున్నామని అంటే మన సొంత కార్యక్రమాల్లో ఏం చేస్తామని, అందరూ పని చేస్తే నేనేందని ఇక్కడ ఉండేది అన్న ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా మనకి? అందరూ పనుల్లో ఉంటే నేనేంటి ఇక్కడ పనుకో ఉండడం, అసలు నేనేంటి ఇక్కడ ఉండడం అన్న ఆలోచన ఏమైనా ఉందా? పోనీ అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన ఫోటోల్లో ఇదేంటి ఇది మాకు చెప్పకుండానే ఫోటోలు ఆలపనాలు చేసుకుంటూ దేవుని పనుల్లో పాల్గొంటున్నారు, మాకు చెప్పలేదన్న విధానం ఏమైనా ఉంటుందా? మనకి ఎప్పుడెప్పుడు ఏ కార్యక్రమాలు జరుగుతాయో ముందుగానే నెల మొత్తం మీద ముందుగానే మనం డేటా వేసేస్తామా? అంటే పని ఎప్పుడు ఉంటుందో తెలుసు, ప్రార్థన ఎప్పుడు ఉంటుందో తెలుసు, దేవుని సన్నిధానంలో మనం దేవుని ఆరాధించే విధానం కూడా మనకు తెలుసు. అయినా కూడా మనం ఎంతటి నిర్లక్ష్యాన్ని మనం వహిస్తున్నామో ఒకసారి ఆలోచన. అది ఎంత అవమానమో ఆలోచన చేయండి ప్రియమైనటువంటి వాళ్ళు. కానీ దావీదు జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆ విరిగి నలిగినటువంటి మనస్సేనయ్యా నీకు ఇష్టమైనటువంటి బలి అంటున్నాడు ప్రియమైనటువంటి. అలాంటి విరిగినటువంటి మనస్సు ఎవరికైతే ఉంటుందో, నలిగినటువంటి హృదయాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళ దగ్గరకు దేవుడు సమీపంగా ఉన్నాడన్న పదం మనకు కనిపిస్తుంది. అందుకనే విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నువ్వు లక్ష్యం చేస్తావయ్యా, నువ్వు లక్ష్యము చేస్తావు అన్న పదాన్ని వాడుతున్నా. 145వ దావీదు కీర్తన 18వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 145వ దావీదు కీర్తన 18వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ. బాగా మొరపెట్టడం వేరే, నిజంగా మొరపెట్టడం వేరేనంట. అది దేవుడే రాయించాడా, మనం ఏమైనా యాడ్ చేసినామా? తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు అన్న పదం మనకి ఇక్కడ పనికి. అంటే తనకు మొరపెట్టు వారికి అందరికీ, ఇంకా చెప్పండి నిజంగా మొరపెట్టు వారికి అందరికీ. ఇక్కడ నిజంగా మొరపెట్టడం అంటే అందరం చేసే మొరలు, లేకపోతే మొర అంటే ఇక్కడ ప్రార్థన. మనకు తెలుసు కదా, మనం దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థన చేయండి. అంటే ఇక్కడ మనందరి ప్రార్థనలు కూడా నిజంగా చెప్పాలంటే యథార్థమైనటువంటివి కాదు అన్న సంగతి మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే అలవాటుగా చేసేటటువంటి ప్రార్థనలు దేవుని దగ్గర పనికిరావు, అలవాటుగా. అందుకని ఎప్పుడు మనం ప్రార్థన చేసినా పెదాల నుంచి పదాలు వచ్చేస్తాయే తప్ప హృదయం యొక్క అంతరంగంలో నుంచి మన యొక్క ప్రస్తాపన, దేవునితో మాట్లాడాల్సినటువంటి పద్ధతి ఏమైనా వస్తుందని అంటే రాదు ప్రియమైనటువంటి వారు. ఏదో మొదటి ప్రార్థన, రెండవ ప్రార్థన, మూడవ ప్రార్థన అనేటటువంటి పదాలు కూడా మనం పెదాల నుంచి ఆటోమేటిక్ గా మనం ఏం చేస్తుంటాం అంటే ఏదో అలా ప్రార్థన చేసేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది దేవునితో మాట్లాడడం కదా, దేవునితో మాట్లాడడం అనేటటువంటి కార్యక్రమం అది రోజు చేసేటటువంటి కార్యక్రమమే కదా అన్న పదాన్ని మనం ఆలోచించడానికి ఎంత మాత్రం వీల్లేదు. అందుకని దేవునితో మాట్లాడేటటువంటి, దేవునితో మొరపెట్టేటటువంటి విధానాన్ని మనం ఆలోచన చేసినప్పుడు అది నిజముగా పలికేటటువంటి పదాలై ఉండాలి. నిజముగా అంటే మన అంతరంగపు లోతుల్లో నుంచి వచ్చేటటువంటి మాటలే అన్న పదం. అంటే మొరపెట్టేటటువంటి వారందరికీ అన్న పదాన్ని వాడుతూ తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడన్న పదం. సమీపముగా ఉన్నాడు. నువ్వు నిజంగా మొరపెట్టేవాడు అయితే, నువ్వు నిజంగా ఆయన మీద ఆధారపడి అన్ని సంగతులను ఆయనతో షేర్ చేసుకునేటటువంటి వాడు అయితే ఇప్పుడు దేవుడు నీకు దూరంగా ఉండేటటువంటి వాడు కదా, నీకు సమీపంగా ఉండేవాడు. అందుకనే అలవాటు ప్రార్థనలన్నీ మనం ఏం చేయాలని అంటే పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడప్పుడు అలవాటు ప్రార్థనగా చూడండి, అన్నాలు పెట్టుకున్నప్పుడు ముందు ప్లేటు భోజనాలు అన్ని రెడీగా ఉన్నప్పుడు ఏదో చేయి దాని మీద టానిస్తావు, ఏదో నోటికి వచ్చినట్టు 2 మాటలు అలా పలికేస్తావు, అంతే తినేయడం మొదలు పెట్టేస్తావు. అంటే పెదాల నుంచి వస్తుందా? ఎందుకంటే తర్వాత నోట్లోకి వెళ్ళాలి కాబట్టి త్వరగా ప్రార్థన చేసేస్తాం, త్వరగా. అలా కాదు. అందుకని చెప్తాడు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ, నిజముగా మొరపెట్టు వారి అందరికీ అన్న పదం. ఒకసారి మనం యాకోబు రాసిన పత్రికలోకి వెళ్ళి 5వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం
16వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మీ పాపములను మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనడి, ఒకనితో ఒకడు ఒప్పుకోండి, ఒకనితో ఒకడు ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్లు మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి, ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన నీతిమంతుని విజ్ఞాపన అన్నాడు. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై, ఎలాగుంటదంట? మనఃపూర్వకమైనది. అంటే ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తాడు నీతిమంతుడు? హృదయములోని. పెదాల నుంచి కాదు, అతని దగ్గర నుంచి వచ్చేటటువంటి ప్రార్థన పెదాల నుంచి రాదు. ఒకవేళ పెదాల నుంచి వచ్చేటటువంటి ప్రార్థన ఇంటి పైకప్పు కూడా దాటదు అనుకుంటాను నాకు తెలిసి. అయితే ఇంకా అంటే నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనఃపూర్వకమైనదే అన్న పదం వాడుతున్నాడు. ఏంటంటే నిజంగా మన ప్రార్థనలు మనకు తెలుసు కదా, కొన్నేళ్ళ గురించి దేవుడు రాయిస్తూ నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు ఎక్కడికి చేరినాయంట? దేవుని యొద్దకు చేరాయంటే ఆయన ఇంట్లో చేసేటటువంటి ప్రార్థన, వీధిలో చేసే ధర్మ కార్యాల యొక్క పనితనం, ఆ లిస్ట్ అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయినట్టుగా మనకు అర్థమవుతుందని అంటే దేవుని సముఖంలోకి. ఇప్పుడు దేవుని సముఖంలోకి పోకుండా ఉండడానికి చాలా అడ్డంకులు మనకు ఉన్నాయన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోం. మొట్టమొదటిగా ఇంటి పైకప్పు దాటాలా? పెదాల నుంచి వచ్చిన ప్రార్థన అయితే ఇంటి పైకప్పు కూడా దాటదు. ఒకవేళ దాటి ఆ తర్వాత పోయిందంటే అక్కడ ఎవరున్నారు? మళ్ళా దురాత్మల సమూహం ఉందా? దురాత్మల సమూహం. వాళ్ళు మన ప్రార్థన చూసి నవ్వుకుంటారేమో బహుశా, వీడు ఏం అడుగుతున్నాడో చూసావా దేవుణ్ణి అన్నట్టు. అట్లా కాదు, నీతిమంతుని ప్రార్థన, నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదే అన్నాడు. బహు బలము గలదై, బహు బలము గలదై, బహు బలము గలదై ఉండును. ఏలియా ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిజంగా అందుకనే మనం మొక్కుబడిగా మనం ఏ విషయాన్ని కూడా మనం పలకడానికి వీల్లేదు. అందుకనే మనం ప్రార్థన చేసినా పని చేసినా కూడా ఒక స్లోగన్ మనం అక్కడ అతికించుకోవడం. ఏంటి ఆ స్లోగన్ అని అంటే యెహోవా కార్యమును శ్రద్ధగా. యెహోవా కార్యం అంటే ఆయనతో మాట్లాడడం కూడా యెహోవా కార్యక్రమమే. ఆయన అనుగ్రహించినటువంటి దైవ గ్రంథాన్ని చదవడం కూడా యెహోవా కార్యక్రమం. అందుకనే ఏ కార్యక్రమంలో నువ్వు దేవుణ్ణి ఆపాదించుకుంటావో ఆ ఆపాదించుకున్నటువంటి దేవుని కార్యక్రమాన్ని ఎలా చేయమని చెప్తున్నాడు దేవుడు? శ్రద్ధగా చేయి అన్నాడు. శ్రద్ధగా చేయి. అది నువ్వు ప్రార్థన శ్రద్ధగా చేయి. అది నువ్వు దేవుని యొక్క మాటలను, ఆయన పలికించేటటువంటి మాటలను వినడమా? శ్రద్ధగా విను. ఎక్కడికి వచ్చి నిద్రపోవడం దేనికి? చాలా మంది అంతా రాత్రిలంతా 12 గంటల దాకా వచ్చే కొత్త సినిమాలు చూసేస్తారు. శనివారం నైటే వేస్తారు వాళ్ళు కూడా, అంతే కదా. ఇది క్రైస్తవులకు ఒక పెద్ద సవాల్ అన్నమాట ఇది. ఎందుకంటే 1 గంట దాకా ఆ సినిమా చూసి కానీ నిద్రపోయి, ఎందుకంటే మన పాస్టర్లకు సినిమా హాల్కి వానివాడు కాబట్టి వచ్చే సినిమాలన్నీ ఆ రోజే చూసేస్తే ఆడికాడికి అయిపోతుంది అన్నట్టుగా ఏమైపోతుంది అని అంటే ఇక తెల్లారి ఇక్కడికి వచ్చి ఇంక నిద్రపోవడం. యెహోవా కార్యక్రమం, యెహోవా మాటలు, తండ్రి దేవుని మాటలు వినడం కూడా యెహోవా కార్యక్రమమేనా? ఆయన మాటలు చదవడం కూడా. నువ్వు ఏం చేయాలో, మనం ఏ కార్యక్రమం చేస్తున్నామో అర్థమవుతుందా? నీ కార్యక్రమాన్ని అలక్ష్యంగా చేయి, ఇబ్బంది ఏమి లేదు. దానివల్ల జరిగే నష్టం ఏం పెద్దగా ఉండదు మనకి. కానీ దైవ కార్యక్రమాన్ని అందుకనే చెప్తున్నాడు, యెహోవా కార్యమును శ్రద్ధగా చెయ్యి, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడదు. అశ్రద్ధగా చెయ్యి, శాపగ్రస్తుడు అయిపోతావు. మనకు తెలుసు. అందుకనే ప్రార్థన అనేటటువంటిది కూడా మన మనఃపూర్వకమైనది. దేవుని సన్నిధానంలో మనం చెప్పుకునేటటువంటి ప్రతి పద్ధతిని కూడా తండ్రి అయినటువంటి దేవుడు ఆ నిజముగా మొరపెట్టువానికి నేను ఎలా ఉన్నాను అంటున్నాడు? సమీపముగా ఉన్నాను. మనకు తెలుసు కదా, క్రొత్త నిబంధనలో పౌలు శీలలు కూడా వాళ్ళని బాగా కొట్టి కట్టి బొరపండ వేసి వాళ్ళని ఒక లోపల గదిలోకి ఎత్తి వేసేసినా కూడా ఆ రాత్రి పూట వాళ్ళు చేసింది ఏంటి? అక్కడ పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అంతేనా? ప్రార్థన అంటే పౌలు ప్రార్థన చేస్తే తర్వాత శీల పాట అనుకుంటున్నాడు, శీల ప్రార్థన చేస్తే పౌలు పాట అనుకుంటున్నాడు. అంతేనా? పాటలు కీర్తనలు ఈ రెండేనా వాళ్ళు రాత్రి పాడుతునింది? ఏ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు? పొగులంతా బాగా దండించుకున్నారు, కొట్టించుకున్నారు, బెత్తాలతో అనేక సార్లు కొట్టించుకున్నారు. ఇప్పుడు రాత్రి అయితే నిజంగా ఆ దెబ్బలకు ఎవరైనా పోయి హాస్పిటల్ అడ్మిట్ అయిపోవాలి. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ రోమా సైన్యం హాస్పిటల్ కూడా వాళ్ళని తీసుకెళ్లలేదు. మళ్ళా బండ వేసి బిగించి లోపల గదిలోకి పెట్టి జైలు అధికారికి ఏం చేసినారంటే వాళ్ళ జాగ్రత్త, ఇది నక్సలైట్లంతకంటే క్రూరమైనటువంటి వాళ్ళు అన్నట్టుగా వాళ్ళ యొక్క బిహేవియర్ని చూసి అంత లోపలేయడం ఏమన్నా సమంజసం? అయినా కూడా పౌలు శీలలు ఏమన్నా భయపడ్డారా? లేదు. అప్పుడు పాడుతున్నారంట పాటలు, అప్పుడు చేస్తున్నారంట
ప్రార్థన. అంతే కదా, ప్రార్థన. అందుకనే ఖైదీలు పాటలు ప్రార్థనలు వినుచుండి అన్న పదం మనకు కనిపిస్తుంది. నిజంగా అక్కడ ఖైదీలు పారిపోలేదు, మారిపోయారు. అక్కడ పారిపోయినటువంటి ఖైదీలు కాదు అక్కడ ఉన్నది, మారిపోయినటువంటి ఖైదీలు అక్కడ ఉన్నారు, మారిపోయినటువంటి ఖైదీలు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, విరిగినటువంటి హృదయం దేవునికి ఇష్టమైనటువంటి బలి, మనపూర్వకంగా చేసే ప్రార్థన, నిజముగా మొరపెట్టు వారికి దేవుడు ఎలా ఉన్నాడంటే వారికి సమీపముగా ఉన్నాడు. సమీపముగా ఉన్నాడు అంటే ఇప్పుడు మనుష్యుని దర్శించుకోవడానికి తండ్రి అయినటువంటి దేవుడు కొన్ని కండిషన్స్ పెట్టాడు. నాన్న నువ్వు రాబడలే ఏడికి గుణదలకు మేరీ మాత దర్శనానికి నువ్వు వెళ్లాల్సిన అవసరం, నేనే నీ దర్శనానికి వస్తున్నా. కానీ నువ్వు ఉండవలసిన పద్ధతి ఎలాంటిదో తెలుసా? అప్పుడప్పుడు చూడండి, తాతగారు మనవడిని ఎత్తుకోవాలని అంటే ఆడు మట్టిలో పొల్లాడేసి బురదంతా వండికి పూసుకున్నప్పుడు తల్లి వచ్చి వాడిని శుభ్రంగా కడిగేసిన తర్వాతనే తాతగారు ఎత్తుకుని ముద్దు పెడతాడు. అంతేనా? మట్టితో ఉన్నప్పుడు ఎత్తుకుంటాడా? అంత ఇష్టపడ్డాడు. అలాగే తండ్రి అయినటువంటి దేవుడు మనుష్యుడిని దర్శించుకోవడానికి రావాలి అని అంటే మనుష్యుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అది ఎలా ఉండాలంటే విరిగి నలిగిన మనస్సు ఉన్నటువంటి వాడికి దేవుడు సమీపంగా ఉన్నాడు. నిజముగా మొరపెట్టేటటువంటి ప్రతి ఒక్కరికి ఆయన సమీపంగా ఉన్నటువంటి వాడుగా మనకు కనిపిస్తున్నాడు. ఒకసారి యెషయా గ్రంథం 57:15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మహాగణుడును మహోన్నతుడును అదిగో పరిశుద్ధుడును నిత్య నివాసి అన్న పదం మనకు కనిపిస్తుంది. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. అంటే దేవుడు అన్న పదం రాసి వదిలేయచ్చు కదా, అక్కడ దేవుడు అన్న పదం రాసి వదిలేదు అక్కడ. అందుకనే ఆయనకు ఉన్నటువంటి ఆ గ్రేట్నెస్ గురించి మాట్లాడుతున్నాడు. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు అన్న పదాలు వాడుతున్నారు చూసా, ఇవన్నీ దేవునికి సంబంధించినటువంటి పదాలు. ఆయన ఇలాగూ సెలవిచ్చుతున్నాడంట. ఏంటి ఎలా ఏం మాట్లాడుతున్నావయ్యా, ఏం మాట్లాడుతున్నావు, ఏం సెలవిస్తున్నావు అని అంటే, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడను. అయినా వినయము గల వారి ప్రాణమును, అయినా అంటే నా లెవెల్ ఏంటి, నా స్టేటస్ ఏంటి, మహోన్నతమైన స్థలములలో నివసించే వాడనైన నేను ఆ ప్రాంతాల్లో నివసించే వాడనైనను వినయము గల వారి ప్రాణమును వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. వాళ్ళ యొద్దకు వచ్చి నేనేం చేస్తానంట, నివాసము చేస్తాను. మనిషిని దర్శించుకోవడం మాత్రమే కాదు, ఆ మనిషితో ఉండిపోతాడంట. వచ్చి ఆ మనిషితో ఉండిపోతాడంట. వినయము గలవారి యొద్దకు దీన మనస్సు గలవారి యొద్దకు నేను వచ్చి ఏం చేస్తానన్నాడు, నేనే మీ దగ్గరకు వస్తానయ్యా, నేనే మీ దగ్గరకు వస్తానని చెప్తుంటే, వద్దు నువ్వు రావద్దు, మేమే నీ దగ్గరకు వస్తాం. ఎప్పుడు వస్తామో తెలుసా? సంవత్సరానికి ఒక్కసారి. అంతేనా? అప్పుడు మీరు చూడండి, హైందవ సమాజం మన బంధువులు కూడా సంవత్సరానికి ఒకసారి వాళ్ళు టూర్ ప్లాన్ టూర్ కాదు అది, ఆ దైవ దర్శనం కోసం వాళ్ళు ఏం చేసుకుంటారంటే ప్లాన్ చేసుకుంటారు. అందుకనే మనకు తెలుసు కదా, గత ప్రభుత్వాల్లో కూడా ప్రజల యొద్దకు పాలన అన్న సంగతిని తీసుకొచ్చారు. ప్రజల యొద్దకు పాలన, అవును, ప్రజల దగ్గరకే. పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు ఎక్కడికి వచ్చేస్తున్నారు ఇప్పుడు? ప్రజల దగ్గరకు వచ్చేస్తున్నారు. ప్రజల దగ్గరకి ఎంతసేపటికి ఆఫీసులో కూర్చొని నేను అధికారిని చెప్పుకోవడం కదా, అలాంటి అధికారి ఇప్పుడు ఎక్కడికి రావాలన్నట్టుగా గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారంటే ప్రజల యొద్దకే పాలన అన్నట్టుగా, ప్రజల యొద్దకే పాలన. మన వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా రచ్చబండ కార్యక్రమంకి కదా బయలుదేరాడు. ఆయన రచ్చబండ కార్యక్రమం అంటే ప్రజల దగ్గరకు వెళ్ళిపోవాలి. తండ్రి అయినటువంటి దేవుడు కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నా ఆసనం లేకపోతే నా యొక్క నివాసం నీతో ఉండాలన్నది నా కోరిక, కానీ నువ్వు ఉండే విధానాన్ని నువ్వు మార్చుకో అన్నాడు. ఏంటి ఆ విధానం? మార్చుకోవాల్సిన విధానం దీన మనస్సు, అంటే తగ్గింపును కలిగి ఉండడం. హెచ్చింపు అనేటటువంటిది దేవునికి నచ్చినటువంటి కార్యక్రమం అన్న సంగతి మనకు బాగా తెలుసు. ఎవరి దగ్గర అయితే తగ్గింపు ఉంటుందో ఆ తగ్గింపు కలిగినటువంటి వారికి నేను ఆసన్నుడును అన్నాడు.
నేను వచ్చి వారితో ఏం చేస్తాను, నివసిస్తాను. అందుకనే మనకు తెలుసు కదా, దావీదును మనం ఆలోచన చేసినప్పుడు ఎప్పుడు కూడా ఆయనలో గర్వం అనేటటువంటిది కనపడలా. ఆయన ఎన్ని యుద్ధాలు చేశాడు, ఎంతమందిని చంపినటువంటి వ్యక్తి మనకు తెలుసు. గొలియాతు లాంటి వాడినే ఒకే ఒక రాయితో ఒడిశాల్లో పెట్టి కొట్టినప్పుడు ఒకే ఒక రాయితో అతని యొక్క ప్రాణాన్ని తీసినటువంటి ఘనత దావీదు గారిది. ఎంత గొప్పగా ఉప్పింగిపోవాలని అంటే నాకేంటి, నాకు తిరుగులేదు అన్నట్టుగా ఉండాలి. కానీ అలాంటి దావీదే దేవుని సముఖంలో ఎలాంటి మాటలు మాట్లాడారు. ఒకసారి మనం సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, దావీదు రాజు లోపల ప్రవేశించి అంతఃపురంలోకి దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశాను. అంటే దేవుని సముఖంలోకి వచ్చి ఇలాగూ రాజు కదా, నేను కత్తి పట్టే 10,000 తలలు తెగిపోవాలన్నటువంటి ఆ వీర పరాక్రమవంతుడైనటువంటి దావీదు దేవుని సముఖంలో కూర్చోంటున్నాడు. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు, ఇంతగా నన్ను నీవు హెచ్చించుటకు నేను ఎంతటి వాడనయ్యా, నేను ఎంతటి వాడను. నా కుటుంబము ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుని పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత దాసుడనైన నా సంతానమునకు కలుగుబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. అంటే జరగబోయేటటువంటి దాన్ని కూడా నువ్వు నాకు చెప్పేస్తున్నావయ్యా. కానీ నిజంగా చెప్పాలంటే నేను ఎంతటి వాడను అన్న పదం ఇక్కడ మనకు కనిపిస్తుంది. నా కుటుంబం ఏ పాటిది, నా కుటుంబం ఏమన్నా రాజుల వంశమా దావీద్ది? కాదు కదా. వాళ్ళ అన్నలు రాజరికంలో అక్కడ సైనికులుగా పనిచేస్తున్నారు. అప్పటికి వాళ్ళకి సౌలు రాజుగా ఉన్నాడన్న సంగతి మనకు తెలుసు. అందువల్ల నేను ఎంతటి మాత్రము నా కుటుంబం ఏపాటిది, నా కుటుంబం ఏమైనా గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిందా అంటే కాదు కదా. రాజవంశానికి మాకు సంబంధం లేనటువంటి పరిస్థితి. నా కుటుంబం ఏపాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతా నీ దృష్టికి కొంచెమై అన్న పదాన్ని వాడుతున్నాడు. అంటే ఇక్కడ అహంకారం అనేటటువంటి రాకుండా మనం చేసేటటువంటి ప్రతి పనిలో దేవుడే మనకు ముందుండాలనేటటువంటి ఆలోచనతో ఆయన సముఖంలో మనం ఎంత తగ్గి మనం ప్రవర్తించగలిగితే, ఆయన మనకు దూరముగా ఉండేటటువంటి వాడు కాదు, ఆయన మనకు సమీపముగా ఉండేటటువంటి వాడు. అందుకని దేవుడు మనకు సమీపంగా ఉండాలి. మానవుని యొక్క దర్శనము, మానవుడితో ఆయనకు ఉన్నటువంటి ఆ సంబంధ బాంధవ్యాన్ని, ఏది ప్రారంభంలో అవ్వమ్మ ఆదాములతో నిజంగా ఆయన గడిపినటువంటి ఆ యొక్క క్షణాలు, మళ్ళా మనుషులతో ఆయన ఏర్పరచుకునేటటువంటి ఈ విధానంలో మనుషుడు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, ఇదిగో మీరు ఇలా ఉండండి, నేనే మీ దగ్గరకు వచ్చి మీతో నివాసం ఉంటాను అనేటటువంటి పదాన్ని వాడుతున్నాడు. నేనే మీ దగ్గరకు వస్తాను. మీ దర్శనం నిజంగా చెప్పాలంటే అంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి నన్ను నేను తగ్గించుకుని మీ దగ్గరకు నేను వస్తుంటే మీరు ఎలా ఉండాలో తెలుసా? అహంకారులే ఉండడానికి వీల్లేదు. విధేయతను ప్రదర్శించేటటువంటి పద్ధతిని పక్కన పెట్టి అవిధేయులుగా ప్రవర్తించారనుకోండి, ఆయన కూడా వస్తాడు. అప్పుడు కూడా వచ్చి ఏం చేస్తాడో తెలుసా? లేపేసి దానికే వస్తాడు. అవిధేయతను కనపరిచే ప్రతి మనుషుల దగ్గర కూడా దేవుని ప్రసన్నత వస్తుంది. కానీ అందులో మనం ఉండము. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడే మనుషుని యొక్క ఆ యొక్క దర్శనాన్ని మనుషుడు పొందాలి అనేటటువంటి ఆలోచన ఒకవేళ మనుషుడికి ఉంటే, మనుషుడు కలిగి ఉండవలసినటువంటి పద్ధతి విరిగి నలిగిన హృదయాన్ని కానీ కలిగి ఉంటే ఆయన నీకు ఆసన్నుడు, నీకు సమీపంగా ఉండేటటువంటి వాడు. మనం చేసేటటువంటి విజ్ఞాపన మనపూర్వకమైనదిగా ఉంటే మనకు సమీపంగా ఉండేటటువంటి దేవుడు మనకున్నాడు. అందుకనే వినయం కలిగినటువంటి వాడుగా, దీన మనస్సు కలిగినటువంటి వాడుగా ప్రతి మనుష్యుడు భూమి మీద ఉండగలిగితే ఆ ప్రతి మనుష్యునికి దేవుడు ఆసన్నుడు, సమీపముగా ఉన్నవాడు. అందుకని మోషే ఇశ్రాయేలు జనాంగానికి చెప్తున్నాడు, ఒరే ఒకప్పుడు మీ తండ్రులు మీ తాతలు అందరూ కూడా ఏం చేశారు అని అంటే, ఇదిగో వాళ్ళందరూ చూపించినటువంటి విధేయత అవిధేయత కారణంగా వాళ్ళందరూ నేల రాలిపోయారు. కానీ ఏ జాతికైనా కూడా, ఏ జన సమూహానికైనా నువ్వు మొరపెట్టగానే వినే దేవుడు ఏ జాతికైనా ఉన్నాడా ప్రపంచంలో? ఒక్కసారి ఆలోచన చేయండి. నన్ను ఈరోజు కూడా మనం ఆలోచన చేయగలిగితే ప్రేమటువంటి వాళ్ళరా, ఇలాంటి వాటిని దేవుడు చెప్పినటువంటి ఈ లక్షణాలన్నీ ఒక మానవుడిగా మనం కలిగి ఉంటే చాలు. మనం దేవుణ్ణి దర్శించడం అనేటటువంటి దాన్ని పక్కన పెట్టేస్తే దేవుడే మనల్ని దర్శించేటటువంటి విధానాన్ని ఆయన కలిగి ఉన్నాడు.
ఆయన కోసం నిజంగా మనం దయాన్ని కేటాయించవలసినటువంటి అవసరత లేదు. అంటే ఆయన దగ్గరకు వెళ్ళి సెలవులు పెట్టుకోవాలి, నేను పలానా దర్శనానికి వెళ్ళాలి, సెలవు కావాలి అన్న ఆలోచన అవసరం లేదు. అక్కడికి వెళ్ళి క్యూలో నిలబడాల్సినటువంటి అవసరత అంతకంటే అవసరం లేదు. అక్కడికి వెళ్ళి మోకాలతో నడవాల్సిన పరిస్థితి అంతకంటే వద్దు. అక్కడికి వెళ్ళి చెప్పులు లేకుండా నడవలసినటువంటి పరిస్థితి అయితే అస్సలు అవసరం లేదు. ఇవన్నీ కలిగి ఉంటే దేవుడే మన దగ్గరకు వచ్చేస్తాం. అందుకనే ఆయన నువ్వు రప్పించుకోవాలి, అంతేగాని మనం వెళ్ళి మోకాల మీద ఆయన దర్శించుకునేటటువంటి ఏర్పాట్లు చేయడానికి ఎంత మాత్రము వీలు లేదన్న సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకనే పాత నిబంధన గ్రంథంలో తండ్రి అయినటువంటి దేవుడే ఒక మనుషుని దర్శించడానికి ఇలాంటి కండిషన్స్ ఏర్పాటు చేసినాడే, మరి కొత్త నిబంధనకు వచ్చేసేటప్పటికి ఆ తండ్రి యొక్క మనస్సు ఎలా మారిందని అంటే, నా కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించి ఆయన సహవాసం చేస్తానన్నాడు, సమీపంగా ఉంటానన్నాడు, మీరు పెట్టే ప్రతి మొర నేను వింటానన్నాడు. కానీ మీరు ఇలా ఉండాలని చెప్తాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించి మనుషులతో ఆయన ఏం చేశాడో తెలుసా? సహవాసాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. 33.5 సంవత్సరాలు మనవలే రక్త మాంసాలు కలిగినటువంటి వాడుగా ఉన్నాడా? మనవలే ఆకలి దప్పులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడా? ఇంతకీ యేసు ప్రభుల వారి స్టేటస్ ఏం చెప్పండి? దేవునితో సమానము అన్నాడు. దేవునితో సమానముగా ఉండుట. దేవునితో అంటే ఎంత గొప్పవాడు, ఎంతగా తగ్గించుకున్నాడో ఒకసారి ఆలోచించండి. ఎంత గొప్పవాడు, ఎంతగా తగ్గించుకున్నాడు, ఎంత గొప్ప అండి. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు. కానీ మనుషుని పోలికగా, మరి ముఖ్యంగా మనుషుని పోలికలో మన దాసుని స్వరూపం అన్న పదం అంటే ఎక్కడ ఉండాల్సినటువంటి ఆయన నిజంగా అలాంటి అర్హత కాదనమాట. మనది అలాంటి అర్హత కాదు. అయినా కూడా నిజంగా యేసు ప్రభుల వారి యొక్క స్థితిని మనం ఆలోచించగలిగితే, ఆయన ఉన్నటువంటి ఆ స్టేటస్ వేరే, కానీ ఆయన కనపరిచినటువంటి విధానం మనం ఆలోచించగలిగితే మనుషులతో సహవాసం చేసేదానికి వచ్చాడు. మనుషులతో మనం అనుకోవచ్చు, యెహోవా అంటే పాత నిబంధనలో తండ్రి అయినటువంటి దేవుడు ఎప్పుడైనా మనుషులతో సహవాసం చేశాడా అన్న పదం కంటే, అందుకనే యేసు ప్రభుల వారినే ఈ లోకానికి పంపించి 33.5 సంవత్సరాలు భూలోకంలో మనుష్య రీతిగా బ్రతికేటటువంటి పద్ధతిని యేసు క్రీస్తు ద్వారా మన మధ్య నివసించేటట్టు. అందుకనే ఆ శరీరము కృపాసత్య సంపూర్ణుడుగా, శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అనేటటువంటి పదం మనకు కనిపిస్తుంది ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకనే యేసు ప్రభువు వారిని సైతం ఈ లోకానికి పంపించి మనవలే మనకున్నటువంటి ఆకలి ఆయనకు ఉంది, మనకున్నటువంటి దప్పికే ఆయనకు కూడా ఉంది. అలాంటి ఒక మూర్తిమంతమైనటువంటి తండ్రి అయిన దేవుని యొక్క మూర్తిమంతమైనటువంటి యేసు ప్రభుల వారే 33.5 సంవత్సరాలు మానవ జాతితో కలిసి నడిచినటువంటి దినాలు మనకి జ్ఞాపకం రావాలి. అందుకని ఈరోజు ఒకప్పుడు అంటే ఇశ్రాయేలుకు చెప్పినటువంటి పదాలు మనకి జ్ఞాపకం వస్తే, ఆ తర్వాత యేసు ప్రభుల వారు మొదటి శతాబ్దంలో ప్రతి మనుషుడిని దర్శించడానికి, అంటే ప్రపంచంలో ప్రతి మనుషుడు కాదు, తన తరంలో ఉన్నటువంటి తనకున్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి మనుషుని కూడా దర్శించి జనాలు తండోపతండాలుగా యేసు ప్రభుల వారి యొక్క బోధలు వినేదానికి, ఆయన పెట్టినటువంటి భోజనం తినేదానికి, ఆయన స్వస్థపరిచినటువంటి ఆ యొక్క అనారోగ్య స్థితి నుంచి బయటపడడానికి అనేకులు తండోపతండాలుగా యేసు ప్రభుల వారిని దర్శించుకున్నటువంటి దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. మరి ఈ రోజుల్లో అందుకనే ఆ రోజులు గడిచిపోయాయి కదా, ఇక దేవుడు మనకి దూరం అయిపోయాడు, యేసు ప్రభుల వారు మళ్ళా రాడు, ఒకవేళ వస్తే మనకి ఇంక మళ్ళా ఏముండదని అంటే ఇక మళ్ళా లోకమే ఉండదు, ఆకాశం చీకటైపోతుంది, సూర్యుడు రాలిపోతాడు, నక్షత్రాలన్నీ రాలిపోతాయి, భూమి ఉండదు అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు ప్రేమటువంటి. అది రెండవ రాకలో జరిగేటటువంటి కార్యక్రమమైనా ఆ కార్యక్రమం జరగడానికి మనం బ్రతుకున్నటువంటి దినాలన్నీ కూడా, పుట్టాము ఈ లోకంలోకి వచ్చాము, మళ్ళా మరణించేంత వరకు బ్రతుకుతున్నటువంటి ఆ బ్రతుకుల్లో కూడా మన దేవుడు మళ్ళా మనం సమీపంగా ఉండాలి. నువ్వు పెట్టే ప్రతి మొరను ఆయన వినాలి, నీకు జవాబును దయచేయాలి అని అంటే మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు విరిగి నలిగిన మనస్సును మనం కలిగి ఉండాలి. నిజంగా చెప్పాలంటే విరిగి నలిగినటువంటి మనస్సు మనకు ఎలా కలిగి ఉంటామంటే, నిజంగా మనం అందరం పాపులమే కదా. ఏ రోజున దేవుని సంతోషపెట్టిన దాఖలాలు ఏమైనా ఉన్నాయో మన జీవితాలు అంటే లేవు ప్రియమైనటువంటి. మనం పాపులమే కాబట్టి మన పాప ఆ తత్వాన్ని మనం ఒప్పుకొని మన మనసులను విరిగి నలిగినటువంటి మనసులుగా ఆ హృదయంగా తండ్రి అయినటువంటి దేవుని వైపు చూసిన ప్రతిసారి నాకు నీలాంటి వాడే కావాలి అనేటారు. మేము అప్పుడప్పుడు కూడా బాడిగిళ్ళు ఎదిగేటప్పుడు కూడా అన్ని వాస్తులు తెలుసు కదా, వాస్తు ప్రకారం కట్టబడిన ఇల్లు అందరూ చూస్తూ ఉంటారు.
కానీ మాకున్నదల్లా ఒకే ఒక స్లోగన్ ఏంటంటే వీధి పోటు ఉండాలి, రెండోది ఆ ఇంట్లో ఎవడైనా ఊరేసుకొని చచ్చిపోయినోడే ఉండాలి. ఇలాంటి ఏమైనా ఇల్లులు దొరుకుతాయని అంటే ఎందుకు అలాంటి వాటిని లక్ష్య పెడతాము? అలాంటి వాటిని ప్రజలు లక్ష్య పెట్టరు. కాబట్టి మన టార్గెట్ అదే ఉంటే మనకి అనుకున్న రెంట్కి అవి వచ్చేస్తాయి. అందుకని తండ్రి అయినటువంటి దేవుడు కూడా మనుషులందరి దగ్గరికి ఆయన పోవడానికి ఇష్టం ఉండదు. అందుకని మనుషుల్లో ఎవరు కావాలని కోరుకుంటున్నాడు? దర్శించుకునేదానికి, మనుషుని దర్శించుకోవడానికి మనుషుడు కలిగి ఉండేటటువంటి కార్యక్రమాల గురించి ఇక్కడ రాశారు. విరిగి నలిగిన మనస్సు కలిగిన వాడే ఉండాలి. ఆడి ప్రార్థన ఎలాగుండాలంటే మనపూర్వకమైనది చేసేటటువంటి ప్రార్థన ఉండాలి. ఆడికి వాడు తగ్గించుకునేటటువంటి వాడుగా ఉండాలి. ఇవి చేస్తే చాలా అవును దేవుడు మన ఎద్దకు రావాలి అని అంటే ప్రేమటువంటి వాళ్ళ ఇవి సరిపోతాయి. మనుషుని దర్శించుకోవడానికి, నిజంగా మానవుని దర్శించుకోవడానికి ఆడు ఏ పాటి వాడు అనే పదం మనకి కీర్తన గ్రంథంలో మనకి కనిపిస్తుంది. నరుని దర్శించుకోవడానికి ఆడు ఏ పాటి వాడు అని, నరుని దర్శించుకోవడానికి ఆడు ఏ పాటి వాడయ్యా? ఆడి చిన్న 6 అడుగుల ఎత్తు, అంతేనా, 6 అడుగులు 60 కేజీలు బరువు ఉన్నటువంటి వాడిని ఎక్కడో 3 లోకాల అవతల ఉన్నటువంటి దేవుడు ఆ మనుషుని దర్శించుకోవడానికి ఆడు ఏ పాటి వాడు అయినా కూడా దేవుడు లక్ష్య పెడుతున్నాడు, మనల్ని లక్ష్య పెడుతున్నాడు. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా ఇక్కడ దేవుడు మన ఎద్దకు రావాలి అని అంటే ఇవి సరిపోతాయంటే అవును, ఇలా చేస్తే దేవుని నిజంగా మన యొక్క సమీపంలోకి ఆయన రప్పించవచ్చు. మనం మొరపెట్టిన ప్రతిసారి ఆయన జవాబు ఇవ్వడానికి మనకి చాలా సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు 2వ పేతురు మనం రాసుకున్నటువంటి 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు, మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటివాని ఎడల, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రం ధరించుకొని, మీరందరూ ఏం చేయాలంటే దీన మనస్సు అను మనస్సు అను వస్త్రము ధరించుకొని, అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేంతో అలంకరించుకోవాలి? దీన మనస్సు అను వస్త్రం. అలంకరణ అనగానే జ్ఞాపకం రావాల మన ఇంట్లో ఉన్నటువంటి అర్థమా ఏమంటారు దాన్ని, డ్రెస్సింగ్ టేబుల్. అక్కడ నిలబడి చూడు, ఎంత రమ్మన్నా రావు బయటికి. తొందరగా కారు వెళ్ళిపోతున్నాయి, తొందరగా ప్రార్థనకు టైం అయిపోతుంది అంటే ఇంకొక నిమిషం అన్నట్టుగా ఏం చేస్తాం మనం? అలంకరణను సిద్ధం చేసుకోవడానికి ఇష్టపడతాం. నిజానికి నీకు ఉండవలసిన అలంకరణ ఏ విధంగా ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ? దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని, దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని అదిగో మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అదిగో దీనులకు కృప అనుగ్రహించి, అహంకారులు ఏం చేస్తారంట ఆయన? ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి అన్నాడు. దీన మనస్కులై ఉండండి అంటే దేవుడు మనుషుణ్ణి దర్శించుకోవడానికి నిజంగా మనం ఎన్నికలైనటువంటి వారమే, ఏపాటి వారము. ఆయనతో పోల్చుకుంటే మనం సరిపోతామా? ఎందులో కూడా సరిపోం. అయినా కూడా దేవుడు మన మరణ వినాలన్నా, మనకు సమీపంగా రావాలన్నా, మనకు అవసరమైనటువంటి మనం చేసే ప్రతి విజ్ఞాపన ప్రార్థన కూడా ఆయన వినాలన్నా కూడా ఇదిగో ఓ మనుషుడా నువ్వు ఎలా ఉండనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాలు మనకు చెప్తున్నాడు. అందుకని దీన మనస్కులై ఉండండి, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు, ఆయన మనల్ని గూర్చి చింతిస్తున్నాడు. అందుకని దేవుడు నాతో ఉన్నాడనేటటువంటి ఆ ధైర్యం మనకెప్పుడు కూడా ఉండాలి అని అంటే ఇదిగో మనం ఇలాంటి కార్యక్రమాలు మనం నేర్చుకుంటేనే నిజంగా దేవుడు మనల్ని వదిలిపెట్టక నిజంగా అలాంటి కార్యక్రమాన్ని మనం జరిగించే వారమే అయితే ఎల్లప్పుడూ తండ్రి అయినటువంటి దేవుడు మనతో ఉన్నాడు అనేటటువంటి ఆ ధైర్యం మనల్ని ముందుకు తీసుకెళ్లిపోతుంది ప్రేమడు. అందుకని ఆయన కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారిని లోకానికి పంపించి ఇదిగో నా యొక్క లెవెల్, నా యొక్క స్టేటస్, నా కుమారుడు నాతో సమానంగా ఉండేటటువంటి భాగ్యాన్ని నిజంగా తను కూడా వదిలిపెట్టి ఎక్కడికి వచ్చాడు ఈ రోజు అని అంటే మీ మధ్యకే వచ్చి మీతో కలిసి మన భూలోక దినాలు 33 సంవత్సరాలు ఆయన బ్రతికి దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క తోడు ఎలా ఉంటే మనుషుడికి అది ఉపయోగపడుతుందో అన్న సంగతిని గురించి ఆయన ప్రాక్టికల్ గా మనకి చేసి చూపించి మరలా తిరిగి పరలోకానికి ఆరోహణమై మరలా తిరిగి 2వసారి రావడానికి సిద్ధంగా ఉన్నాడన్న సంగతి మనం జ్ఞాపకం పెట్టుకుంటే తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రసన్నత, ఆయన యొక్క
దర్శనం అనేటటువంటిది ఎక్కడికో వెళ్ళి దర్శించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనుషుని అందుకే తండ్రి అయిన దేవుని యొక్క రాకడనేటటువంటి ఆ దర్శనం అనేటటువంటి మనకు పుష్కలంగా జరగాలని అంటే మన బ్రతుకులు వీటన్నిటిని కలిగి ఉండి దేవుని యొక్క ప్రసన్నతకు మనం అందరము కారకులమై రాబోయేటటువంటి ఆ ఉన్నతమైనటువంటి లోకాన్ని మనం అందరం సంపాదించుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన మా కన్న తండ్రి, ఉన్నతమైనటువంటి మీ మాటల పట్ల లక్ష్యం ఉంచడానికి నానా ఇదిగో మహోన్నతుడైనటువంటి మీరు మానవుని దర్శించుకోవడానికి నిజంగా ఎన్నిక లేనటువంటి వారమైన మమ్మల్ని ఎన్నికగా చేసి మీ యొక్క దర్శనం మనుషుడికి కలగాలని అంటే మనుషుల్లో ఉండవలసినటువంటి లక్షణాల గురించి మీరు మాట్లాడారు. మీ ఎదుట మేము దీన మనస్కులై ఉండాలి, విరిగి నలిగిన మనస్సును మేము కలిగి ఉండాలి. మా విజ్ఞాపన మనపూర్వకమై ఉండి నానా అలా చేసేటటువంటి ప్రతి మనిషికి మీరు సమీపంగా ఉన్నారనేటటువంటి ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా ఇలాంటి లక్షణాలు మేము అందరం కలిగి ఉండి మీ యొక్క ప్రసన్నత, మీ యొక్క తోడ్పాటు, మీ యొక్క సన్నిధి మాతో ఉంటుందన్న ధైర్యంతోనే ఎప్పుడు కూడా మా మిగిలిన జీవితాన్ని అలాంటి ధైర్యంతో మేము ముగించి జీవించేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారైనటువంటి యేసు ప్రభువు వారి నామములో ప్రార్థించని వేడుకొంచున్నాం తండ్రి.